సత్యమేవ జయతే. నా పేరు జోగినాయుడు. ఏ తప్పు చేయకుండా చేసే పని చిన్నదా పెద్దదా అని చూడకుండా నిజాయితీగా ఎలాంటి పని చేసినా గౌరవమే అని నమ్మే మనిషిని నేను. అలాంటి నిజాయితీ ఉన్న మనుషుల్లో ఒకరు మా ఇంటి వంట మనిషి విజయ్ గారు. ఏదో కారణం వెతుక్కొని పని ఎగ్గొట్టే రోజుల్లో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనికొచ్చేవారు. తర్వాత వేరే చోట ఇంకో పని, ఇలా రోజంతా పని చేస్తూనే ఉండేది. ఓ రోజు ఆవిడని అడిగాను, ఎందుకమ్మా అంత కష్టపడుతున్నావు అని. దానికి ఆవిడ చెప్పిన సమాధానం, నా భర్త తాగుడికి బానిసే చచ్చిపోయాడండి, ఒక్క రూపాయి కూడా దాచుకోలేదు. ఇప్పుడు నా కూతురిని చదివించి పెళ్లి చేసి పంపాల్సిన బాధ్యత నా మీదే ఉందండి. అందుకే పని చేయడం నాకు చాలా అవసరం అంది. చాలా బాధేసింది. అప్పుడు సడన్గా గుర్తొచ్చింది, మన ఏపీ ప్రభుత్వమే ఆడవాళ్ళకి రుణాలు ఇస్తున్నారు కదా అని ఎంక్వైరీ చేశాను. వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్కీమ్. ఈ స్కీమ్లో అంట తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనుకునే ఆడవాళ్ళకి సున్నా వడ్డీతో ప్రభుత్వమే రుణం ఇచ్చి సహాయం చేస్తుందంట. సుమారు 4,969 కోట్లు ఖర్చు పెట్టి 1,05,00,000 మందికి పైగా మహిళలకి ధైర్యంగా ఎదగండి, మేమున్నాం అని చెబుతుంది. అంతే, నేనే స్వయంగా విజయ్ గారి పేరు అందులో నమోదు చేయించాను. ఆవిడ ఆ వచ్చిన డబ్బులతో ఓ చిన్న భోజనం హోటల్ మొదలుపెట్టింది. వ్యాపారం కూడా బాగానే అవుతుంది. అప్పుడు మా ఇంటికి భోజనం కూడా పంపిస్తూ ఉంటుంది. అదేంటో ఆవిడ వంట ఇంకొంచెం రుచిగా అనిపిస్తుంది ఇప్పుడు.